హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. క్యాచెస్ ని డ్రాప్ చేశారంటే ఖచ్చితంగా మ్యాచెస్ ని డ్రాప్ చేసినట్టే. అది పంజాబ్ కింగ్స్ కి గట్టిగా అర్థమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే విరాట్ కోహ్లీది క్యాచ్ డ్రాప్ చేశారో రెండో బంతికే, అక్కడి నుంచి విరాట్ కోహ్లీ ముందే చేజ్ మాస్టర్. బెంగుళూరు లాంటి పిచ్ మీద విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్ క్యాచ్ డ్రాప్ చేస్తే ఎలా ఉంటుందో తన 76 రన్స్ మంచి బోర్డ్ మీద పెట్టేసి, శుభ్రంగా పెట్టేసి, వాళ్ళ విజయానికి కావాల్సిన పరుగులు ఒంటరిగా కొడుతూ, మళ్ళీ ఫినిషర్‌గా దినేష్ కార్తీక్ తన మార్క్‌ను చూపించాడు. ఫినిషర్‌గా బంగ్లాదేశ్ మీద గతంలో ఎప్పుడైతే దినేష్ కార్తీక్ ఒక లాస్ట్ బంతికి సిక్సర్ కొట్టి గెలిపించాల్సిన పరిస్థితిలో గెలిపించాడో, ఆ ఫినిషింగ్ చూసిన తర్వాత ఒక మంచి ఫినిషర్‌గా మార్క్ పడిపోయిన తర్వాత దినేష్ కార్తీక్ మార్క్ లాస్ట్ ఇయర్ ఏదైతే బెంగుళూరుకి మిస్ అయిందో ఆ మార్క్ అనేది ఇక్కడ చూపించాడు. అద్భుతమైన ఫినిషింగ్ అని చెప్పొచ్చు. ఖచ్చితమైన ఫినిషర్ అని మాత్రం చెప్పొచ్చు. అదేవిధంగా ద ఒరిజినల్ ఫినిషర్ అని అయితే నేనైతే టైటిల్ ఇచ్చేస్తున్నా దినేష్ కార్తిక్. ఎందుకంటే తను ఆడిన ఆట అంత మధురంగా ఉంది, అంత అద్భుతంగా ఉంది. తన ఫినిషింగ్ కూడా అంత రెట్టింపు ఉత్సాహంతో బెంగళూరుకి ఖచ్చితంగా ఈ సీజన్లో దినేష్ కార్తిక్ ఆట మళ్ళీ మనం చూడబోతున్నాం అనే విధంగా తను ఏదైతే లాస్ట్ సీజన్లో ఫెయిల్యూర్ అయ్యాడు, ఈ సీజన్లో ఫెయిల్యూర్ అయితే తను పూర్తి స్థాయిగా ఇదే లాస్ట్ సీజన్ అని చాలా మాటలు వస్తున్న సమయంలో తను ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎప్పుడైతే టాస్ విజయం సాధించిన తర్వాత బెంగళూరు వాళ్ళు మేము ఫీల్డింగ్ చేస్తాం అని చెప్పేసి ఎప్పుడైతే ఫీల్డింగ్ తీసుకున్నారో ఆ తర్వాత మహమ్మద్ సిరాజ్ మొదట్లోనే వికెట్ ఇవ్వడం, ఆ వికెట్ ఇచ్చిన తర్వాత శిఖర్ ధావన్ లాస్ట్ మ్యాచ్ లాగానే అద్భుతంగా ఆడుతూ ఉండడం. వీళ్ళ ఓవరాల్ ఎప్పుడైతే కోల్కతా బ్యాటింగ్ చూస్తే సారీ కింగ్స్ 11 పంజాబ్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే అందరు కాంట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు కొద్దిగా. భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా ఇక్కడ శిఖర్ ధవన్ గాని, శ్యామ్ కరణ్ గాని, అదేవిధంగా జితేష్ శర్మ గాని, ల్యామ్ లివింగ్‌స్టన్ గాని అందరూ తలా చెయ్యేస్తూ స్కోర్ తీసుకొచ్చారు. అనుకున్న స్కోర్ కంటే బెంగుళూరు పిచ్ మీద కాస్త తక్కువ స్కోరు. కానీ ఇప్పుడు పిచ్ ఉన్న కండిషన్‌లో ఇది బెటర్ స్కోరే అనొచ్చు. ఎందుకంటే బె బెంగుళూరు పిచ్ అనేది పూర్తి స్థాయి చిన్నస్వామి స్టేడియం అనేది పూర్తి స్థాయి బ్యాటింగ్‌కి అద్భుతంగా పనిచేస్తుంది. అలాంటి పిచ్ మీద 176, 174 రన్స్ అనే టార్గెట్ అనేది చాలా చిన్న టార్గెట్ అని చెప్పొచ్చు. 200, 220 ఈ లెవెల్‌లో వచ్చే టార్గెట్, ఈ లెవెల్ టార్గెట్ కాస్త తక్కువదే అనిపించింది. కానీ పిచ్ కండిషన్ చూస్తే అబ్బో! ఈ టార్గెట్ చాలమ్మా అద్భుతంగా ఉంది. పంజాబ్ కింగ్స్ మంచి స్కోరే పెట్టింది అనిపించింది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ యొక్క క్యాచ్ డ్రాప్ అయిందో అటు నుంచి మిగతా బ్యాటర్స్ అందరూ ఫెయిల్యూర్ అవుతూ వచ్చారు. ఫారెనర్స్ అందరూ ఫెయిల్యూర్ అయ్యారు. మీరు గమనించారో లేదో? ఎప్పుడైతే ఫ్యాఫ్ డు ప్లెసీ త్వరగా అవుట్ అయ్యాడు, ఆ తర్వాత వచ్చినటువంటి క్యామరన్ గ్రీన్ ఎప్పుడైతే ముంబై ఇండియన్స్‌కి అద్భుతంగా ఆడాడో, తనని తీసుకొచ్చిన తర్వాత ట్రేడింగ్‌లో మస్తు అమౌంట్ పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అవ్వడం అనేది ట్రేడింగ్‌లో ఇది ఆనవాయితీగా వస్తుంది. బాగా అమౌంట్ పెట్టి తీసుకొచ్చిన ఆటగాళ్ళు ఫెయిల్యూర్ అవ్వుకుంటూ వస్తున్నారు. ఆ ఫెయిల్యూర్‌ని ఇక్కడ కంటిన్యూ చేశాడు మనోడు. ఎప్పుడైతే అవుట్ అయ్యాడో రజిత్ పటిదార్, విరాట్ కోహ్లీ మధ్య ఒక మంచి పార్ట్నర్‌షిప్ నడుస్తూ ఉంది. మంచి పార్ట్నర్‌షిప్ రన్ అవుతుంది. ఓకే అనుకున్నాం. ఎప్పుడైతే హర్‌ప్రీత్ బారా వచ్చాడో, ఆ హర్‌ప్రీత్ బారా రజిత్ పాటిదార్‌ని, మాక్స్‌వెల్‌ని త్వరగా అవుట్ చేయగానే, విరాట్ కోహ్లీ కూడా అవుట్ కాగానే ఇక టెన్షన్ మొదలైంది. ఏంటి మ్యాచ్ బెంగుళూరులో ఆర్‌సీబీకి ఓటమి వస్తుందా? ఏంటి ఇలాంటి పిచ్ మీద ఆర్‌సీబీ ఓడిపోతుందా? ఎందుకంటే అనుజ్ రావత్ లాస్ట్ మ్యాచ్‌లో మంచి ఫినిషింగ్ ఇచ్చిన అనుజ్ రావత్ కూడా అవుట్ కావడం, దినేష్ కార్తీక్ ఒక్కడే ఉన్నాడు. ఓకే. ఏంటి ఏం జరగబోతుంది మ్యాచ్ అనుకున్న తరుణంలో మైపాల్ రామ్రోని ఎప్పుడైతే ఇంపాక్ట్ సబ్‌గా తీసుకొచ్చారో, వాళ్ళ ఇంపాక్ట్ సబ్ అయినటువంటి హర్షదీప్‌ని శుభ్రంగా కొట్టేసి, ఆ 19థ్ ఓవర్‌లో తను ఎప్పుడైతే శుభ్రంగా కొట్టాడో, ఆ తర్వాత దినేష్ కార్తీక్ యొక్క ఫినిషింగ్ అనేది ఒక వీర లెవెల్ ఉంటుంది. కొన్ని మ్యాచెస్సే ఉంటాయి. ఆ కొన్ని మ్యాచెస్ అద్భుతంగా ఉంటాయి. ఆ అద్భుతంలో ఇదొక అద్భుతం అని చెప్పొచ్చు. 18 బాల్స్‌లో ఎప్పుడైతే 29 రన్స్ కొడుతూ తను మ్యాచ్‌ని ఫినిష్ చేసిన విధానం చూడండి. లాస్ట్ ఓవర్‌లో సిక్సర్ కొట్టడం గాని, ఆ సిక్సర్‌తో పాటు స్ట్రెయిట్‌లో 4 కొట్టడం గాని అద్భుతంగా ఫినిష్ చేశాడు. తన మార్క్ అనేది ముంబై ఇండియన్స్‌లో మొదలయ్యింది. దినేష్ కార్తీక్ యొక్క ఫినిషర్ అనే ఒక మార్క్ ఒరిజినల్ ఫినిషర్, ద ఒరిజినల్ ఫినిషర్ అని నేను ట్యాగ్ ఇస్తున్నాను. చాలా మందికి నచ్చకపోవచ్చు. బట్ నేను ఖచ్చితంగా దినేష్ కార్తీక్‌కి మాత్రం ద ఒరిజినల్ ఫినిషర్ అనే ట్యాగ్ ఖచ్చితంగా ఇస్తున్నాను. ఎందుకంటే
ముంబై ఇండియన్స్ కి ఐపీఎల్ లో ఆడుతున్నప్పుడు చాలా మ్యాచెస్ లో దినేష్ కార్తిక్ అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. అద్భుతమైన మ్యాచ్లను విజయాలుగా సాధించే వరకు తన మలుపుని, తన గెలుపుని చూపించాడు. కాబట్టి ఇక్కడ ఈ రెండో మ్యాచ్ లో ఏదైతే వాళ్ళ బోని కొట్టడానికి, బెంగళూరు బోని కొట్టడానికి దినేష్ కార్తిక్ ఇన్నింగ్స్ కూడా కీలకమైంది. దానికి తోడుగా విరాట్ కోహ్లీ ద చేజ్ మాస్టర్ ఎలా చూపించాడంటే తనకు ఎక్కడా కూడా అదుపు హద్దు లేదు, తనని ఆపే విధానం లేదు. తను స్లో పిచ్చెస్ అని మాట్లాడతారు, లేదంటే తను కేవలం బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఆడతారు. ఇలాంటివి ఎన్నో కామెంట్స్ వచ్చినా తన ఆట తను ఆడుతూ సింపుల్ గా తన గేమ్ తను ఆడుతూ తన స్ట్రైక్ రేట్ ని ఎలా రొటేట్ చేయాలి, అదేవిధంగా తను వికెట్స్ మధ్యలో ఎలా రన్ చేయాలి, వికెట్స్ మధ్యలోనే నిలబడుతూ సిక్సర్స్ ఎలా కొట్టాలని చెప్పేసి విరాట్ కోహ్లీ చక్కగా చూపించాడని చెప్పొచ్చు. మరి ఈ మ్యాచ్ విజయంతో బెంగళూరు బోని కొట్టడంతో బెంగళూరు తమ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ ఫామ్ ని కంటిన్యూ చేశారంటే ఖచ్చితంగా ఈసారి ఏదో ఒక అద్భుతం అయితే విరాట్ కోహ్లీ చేయాలనే ఆలోచనలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే తన ఇన్నింగ్స్ అంత బాగా ఉంది. తన ఇన్నింగ్స్ నిర్మాణం మిగతా బ్యాటర్స్ అందరి నుంచి ఫెయిల్యూర్ కనిపిస్తున్న తన ఇన్నింగ్స్ నిర్మాణం అనేది చాలా అద్భుతంగా ఉంది. దానికి తోడు మైపాల్ అదేవిధంగా దినేష్ కార్తిక్ ఇద్దరు కూడా ఒక అద్భుతమైన ఫినిషింగ్ ఇవ్వడం, బెంగళూరులో ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఒక థ్రిల్లింగ్ విక్టరీని అయితే దినేష్ కార్తిక్ ఇవ్వడం అనేది అద్భుతంగా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి పంజాబ్ కింగ్స్ నేర్చుకోవాల్సిన ఒక అవసరం అయితే ఉంది. ఏంటి అంటే క్యాచెస్ ని డ్రాప్ చేస్తే ఖచ్చితంగా మ్యాచెస్ లాస్ అవుతామని చెప్పేసి. ఏదైతే రెండో బంతికే విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ అయిందో ఆ తర్వాత 33 రన్స్ ఉన్నప్పుడు రాహుల్ చాహర్ ఒక అద్భుతమైన డైవ్ చేస్తూ క్యాచ్ పట్టడానికి ప్రయత్నం చేశాడు. బట్ అసాధ్యమైన క్యాచే. బట్ చాలా వరకు ప్రయత్నం అయితే చేశాడు, అది జస్ట్ లో మిస్ అయింది. ఆ క్యాచ్ పట్టి ఉన్న మ్యాచ్ సిచ్యువేషన్ వేరేలాగా ఉండేది. క్యాచ్ డ్రాప్ చేశారు, ఆ డ్రాప్ అనేది పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ని పూర్తి స్థాయిగా డ్రాప్ చేసిందని చెప్పొచ్చు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.